అసలు వాస్తవాలు బయట పెట్టడానికి ఇక్కడికి లగచర్లకు వచ్చామని చెప్పేసి లగచర్ల దగ్గర నుంచి ఇక్కడ దుద్యాల రోటిబాండ పొల్లపల్లి ఈర్లపల్లి హకింపేట్ సో ఈ ఏరియాస్కి సంబంధించి ల్యాండ్స్ అన్నీ కూడా పోతున్నాయి పంట భూములన్నీ కూడా ఈ ఏరియాలకి సంబంధించి పోతున్నాయి అండ్ ఈ ఏరియాలకి సంబంధించిన వాళ్ళంతా కూడా లగచర్లలో కలెక్టర్ వస్తే అక్కడ దాడికి పోవడం కూడా జరిగింది అక్కడ కలెక్టర్ మీద దాడి చేయడం జరిగింది సో బేసిక్గా లగచర్లలో ఉన్న కొంతమందికి అయితే సంబంధం లేదు ఏదైతే నిన్న ఎక్కడైతే ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడడం జరిగిందో అదంతా వాస్తవం కూడా అండ్ ఇప్పుడు ఇక్కడ రోటి ఆర్బీ తాండా ఈ రోటి ఆర్బీ తాండాకు వచ్చి కొంతమంది ఆడవాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇక్కడున్న ఆడవాళ్ళు ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందని చెప్పేసి అని అడిగితే దాదాపు 60 నుంచి 70 మంది పోలీసులు రావడం జరిగింది ఇంటికి 10-15 మంది పోలీసులు వచ్చి ఆడవాళ్ళని చాలా దారుణంగా బ్రెస్ట్ పట్టుకొని పిసకడం కానివ్వండి ఇలాంటి చండాలమైన పనులన్నీ చేసి వాళ్ళు లాఠీలు తీసుకొని లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది ఆ రోజు రాత్రి జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే నిజంగా చెప్తుంటే నిజంగా వినడానికి కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది అలాగే అర్ధరాత్రి 1 గంటకి కరెంట్ తీసేసి ఊరి మీదకి దాడి చేయడం జరిగింది ఇక్కడ అండ్ అలాగే ఆ ముందు రోజు కూడా తిరుపతి రెడ్డి వచ్చి ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ కొడంగల్లో ఈ లగచర్లకి సంబంధించి ఏవైతే ఊర్లు ఉన్నాయో ఇక్కడ ఫార్మా కంపెనీ పక్కా పెడతామని చెప్పేసి అని బల్లగుద్ది చెప్పి వెళ్ళడం కూడా జరిగిందంట అండ్ వీళ్ళు ఈ విషయం గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది ఈ తాండాకి సంబంధించిన కొంతమంది వాళ్ళంతా వెళ్ళి తిరుపతి రెడ్డి దగ్గర మాట్లాడితే మెడ పట్టి బయటికి గెంటిచ్చేసామని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు మీరు కావాలంటే ఈ వీడియోలో వాళ్ళ బైట్స్ కూడా ఉంటాయి మీరు వినండి అండ్ అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఈ ఫార్మా కంపెనీ పెట్టి చెప్పాలి అంటే ఇక్కడ ఒక్కొక్క సన్నివేశం చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉందనే చెప్పచ్చు ఇక్కడున్న వాళ్ళంతా కూడా చాలా బాధతో ఆవేదనతో వాళ్ళు చెప్తున్నారు మా ఊరు జోలికి వచ్చినా మా ఇళ్ళ జోలికి వచ్చినా సరే మేము వదిలేదే లేదు అవసరమైతే మమ్మల్ని చంపి మా భూమి లాక్కున్నా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు పిల్లలకు పట్టుకపోయారు ఏడుచుకుంటా కూర్చున్నా తీసుకెళ్ళిపోయారా మీ ఇంట్లో పిల్లల్ని తీసుకుపోయి కూడి తింటే ఇక పొట్ట కాసరా లేదు ముగ్గడు కూడి తిని నీళ్ళు తాగాలి తినేలాయే కొడుకులు వారు కొట్టి దిగిపోలేరు ఊకే పోయినరు అల్లం పడతాడాలమ్మ నువ్వు అయ్యా వాళ్ళని జైలు ధరతే బాగా పోయి మాట్లాడి ఏమంటాడో ఏమో అని చూడకపోయి నా పిల్లలని తీసుకొని పోయారు నాతికి వచ్చింది చెప్పిరి అందరూ ఎట్లా అంటే చూడు సార్ చిన్నగా ఉన్నప్పుడు నువ్వు 6 రూపాయలు 4 రూపాయలు కూలీ చేసి నా బొంబాయిలో భూమి కొన్నా నా భూమికి ఏడికి ఆశపడతాడు నీకు పెద్దగా చేస్తుంది కదా ఓట్లు వేసి నేను ఓట్లు వేస్తే నీకు పెద్దగా అయ్యి మాకేం ఉదారకం చేస్తేవి మాకేం సహకారం చేస్తేవి మాకు రైతు పైసలు పంపుతావా బ్యాంకుల పైసలు మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళారా ఎవరైనా తీసుకెళ్ళారు కదా మా ఆయన కూడా లేదు మేడం వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ పోయిందో మాకు కూడా తెలియలేదు వస్తలేదు తిండి తింటలేదు ఎక్కడ ఉందో నాకు తెలియలేదు మేడం అది మాది మీ భూమి ఏమైనా ఉంది ఉంది ఎంత ఉంది ఉంది 2 ఎకరం ఉంది అదే మరేంటి ఫార్మాసిటీ కంపెనీ పెడుతున్నారంట ఇక్కడ ఫార్మాసిటీ నిర్మిస్తున్నారంట రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా మరి అంటే మీరేమో వద్దు అని చెప్పేసి మొన్న రీసెంట్గా కలెక్టర్ వచ్చినప్పుడు దాడి చేసిర్రు అని చెప్తున్నారు అయితే దాడి ఏం చేయలేదు మేడం మా మీటింగ్ చేద్దామని తాండలు అందరూ పోయినరు ఆడిని ఎవరు కొట్టిందో మాకు తెలియదు మేడం తెలియలేదు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అసలు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి లైట్ బంద్ చేసి 1:30కు వచ్చిండు లైట్ బంద్ చేసిండు అందరికీ కొట్టి ఆడవాళ్ళు కొట్టి మగవాళ్ళని తీసుకుపోయిండు కాలు మీద అని కొట్టారు ఇంకేమైనా చేశారు ఇంకా ఏం అట్లానే తాగి వచ్చింది మేడం వాళ్ళు ఏమైనా చేస్తుందని మా ధర దరదత్తి అని కొట్టింది దరద తేలేం మేడం మేము భయంతో ఫుల్గా తాగొచ్చారు ఫుల్ తాగొచ్చిండ్రు వాళ్ళు ఆ రోజు తాగొచ్చి ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎక్కడైతే అక్కడనే పెడుతున్నారు మేడం చేతులు అట్లా చేస్తున్నారు మేడం అట్లా చేశారు మీరు ఎవరు అడ్డుకోలేదా మరి ఎవరు లేదు మేడం ఒకటే చిన్న పిల్లలు వేసుకొని పండుకున్నాం మేము పిల్లలు మొత్తం మీ పిల్లలు మాదే చిన్నది ఇవన్నీ మొత్తం 3 పిల్లలు మా